ఇప్పుడు ఏమవుద్ది అంటే ఇద్దరిలో ఒక వ్యక్తి కనుక అలా నమ్ముకొని ఉంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడవబడతారు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలంటే మనము ఎలా సిద్ధంగా ఉండాలి, ప్రభుని నమ్ముకొని రక్షించబడితే మనం సిద్ధంగా ఉన్నట్టు. సిద్ధంగా లేకపోతే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వెళ్తుందో తెలియదు, పక్కవారు కూడా భయపడే రీతిగా ఉంటుంది. ఆ దినములలో ఎవరికి కూడా తెలియదంట. మనిషి కుమారుడు ఎవరు వస్తారో ఎవరు కూడా చెప్పలేరు. పలానా ప్రభుత్వం చెప్పిందండి, పలానా సేవకుడు చెప్పారు అని ఎవరు కూడా మీరు నమ్మొద్దు. అది జరగని విషయం, బైబిలే చెప్తుంది. ఎవరు కూడా తెలియదు. కొన్ని సంఘాలు ఉన్నాయండి, ఇదిగో ప్రభు నాకు చెప్పాడు, ఆయన ఈ పలానా సంవత్సరం చేస్తాడు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఈరోజు కూడా చెప్తున్నారు చాలా సంఘాలు. అలా బైబిలే లేదు. ఎప్పుడు వస్తారు, అది సీక్రెట్ కదండి. సీక్రెట్ బిలాంగ్స్ టు గాడ్. రహస్యాలు దేవుని యొక్క వశము. రహస్యం అంటే ఏంటి చెప్పండి? సీక్రెట్ అంటే ఏంటి? సీక్రెట్ అంటే ఒక వ్యక్తి చెప్పి అదే విషయాన్ని 100 మంది చెప్పి సీక్రెట్ అని చెప్పడమే. చెప్పండి, మీకు అర్థమైందా? ఒక వ్యక్తి ఒక విషయం చెప్తారు, ఇది సీక్రెట్ అని